ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. సామెతల గ్రంథము 27 అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాతాళంలో ఎంతమందిని వేసినా ఇంకా చోటుంది అంటుందంట. అగాధ కూపంలో ఏది పడినా ఏమీ లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే అవి వేసిన వెంటనే మృంగేస్తూ ఉంటాయి. పాతాళానికి, అగాధ కూపముకి ఎంతమంది వెళ్ళినా వాటికి తృప్తి ఎలా అయితే ఉండదో, నరుల దృష్టి కూడా అలానే ఉంటుంది. దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా, జీవితంలో ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా తృప్తి లేకుండా మాట్లాడతారు, తృప్తి లేకుండా జీవిస్తూ ఉంటారు. అది లేదు, ఇది లేదు అంటూ ముఖాలు చిరాకుగా పెట్టుకుంటూ సంతోషం లేకుండా బ్రతుకుతారు. ఈ లోకంలో సంతృప్తి కలిగి జీవించేవారే నిజమైన ఆస్తిపరులు, నిజమైన ఐశ్వర్యవంతులు. దేవుడిచ్చిన దానిలో ఆనందిస్తూ, దేవునిని స్తుతిస్తూ సంతోషించే భాగ్యం నీకుంటే నిజమైన సంతృప్తిని అనుభవించగలుగుతావు. ఈ వాక్యం వింటున్న నీవు ఎలా జీవిస్తున్నావు? అది లేదు, ఇది లేదని ఇతరులతో పోల్చుకుంటూ నెమ్మది లేకుండా, సంతృప్తి లేకుండా బ్రతుకుతున్నావా? అలా వద్దే వద్దు. నీకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని చూడు. నీకున్నవి ఎన్నో ఈ ప్రపంచంలో ఎంతోమందికి లేవు. నీకన్నా పైవారితో పోల్చుకొని బాధపడద్దు. నీకున్న దానితో సంతృప్తి కలిగి జీవించు. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.